ఓం శాంతి. 90 రహస్యాల్లో 18వ పాయింట్. ప్రతి ఒక్క జీవి ప్రాణి ఈ విరాట సినిమాలో సత్య అసత్యాల కార్యం చేస్తారు. ఇది కూడా తయారు చేయబడిన సినిమానే. ఇలా ఉంది. ఇందులో ఈశ్వరుడు కొందరిని పేదవారిగా మరికొందరిని ధనవంతులుగా చేయడు. ఇది వారి పూర్వజన్మల కర్మల అనుసారంగానే ఉంటుంది. ఈశ్వరుడైతే సత్య అసత్యాల యొక్క వేలాది న్యాయాలు చేస్తాడు. అందులో ఒకవేళ ఎవరిదైనా న్యాయం రుజువైతే మరి అన్యాయం కూడా రుజువవుతుంది. అన్యాయం రుజువు చేయటం అధర్మమా ఏంటి? కాదు. ఇదైతే ఈశ్వరుడు తన సంపూర్ణ బాధ్యత అని పాలన చేయటం మరియు ఇలాంటి బాధ్యతల్ని పాలన చేసేటువంటి అంటే యథార్థమైన నిర్ణయాలు ఇచ్చేటువంటి ఈశ్వరుడు మరియు ఈ డ్రామా రెండు ధర్మబద్ధంగా ఉన్నవారే. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా కొందరు ధర్మం యొక్క మరికొందరు అధర్మం యొక్క పాత్రను అభినయించేందుకు నిమిత్తమవుతారు. ఇందులో ఎవరైతే సత్య అసత్యాల నిర్ణయం చేస్తారో వారిని ధర్మరాజు అని అంటారు. ఒకవేళ ఎవరు నిర్ణయమే చేయలేదు అంటే ఇక మొత్తం సృష్టి అధర్మం అయిపోతుంది. ఓం శాంతి.